కేసీఆర్ మళ్ళీ వచ్చేది లేదు, బీజేపీలో వాలిపోవడం ఖాయం. ఈరోజు పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపడానికి ఏదో ఒక ప్రయత్నం చేసినట్టుగా మనకు కనబడుతున్నప్పటికీ కూడా బీజేపీతో రాజకీయ రహస్య ఒప్పందమే మిమ్మల్ని ముంచింది, భవిష్యత్తులో కూడా ముంచబోతున్నది. లిక్కర్ కేసు అయితేంది, మీరు ప్రభుత్వంలో చేసిన అవినీతి అయితేంది, రేపటి రోజున బీజేపీకి ఏ విధంగా సహకరించాలనో అదే ప్రయత్నంలో ఉంటారు తప్పితే మరొకటి లేదు. మీరు నిలబడేది లేదు, కూలిపోయిండ్రు. కూలిపోయిన వాళ్ళు వాలిపోవడం ఖాయమనేది మా యొక్క అంచనా. బండి సంజయ్ కేంద్ర మంత్రి మరి లేకపోతే ఒక మూర్ఖపు నాయకుడో తెలుస్తలేదు, కానీ ముస్లింలకు ఇస్తున్న సెలవుల మీద కూడా ఇలా మనోడు ఏదో కామెంట్ చేసిండు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఇవ్వకండి, రంజాన్కు లేకపోతే మొహర్రంకు ఇట్లాంటి వాటికి. మీ కూటమి ప్రభుత్వమే కదా అక్కడ. ముస్లింల మీద ఏదో విషయం జిమ్మితే హిందూ పోలరైజేషన్ అయిద్దని పిచ్చి భ్రమలు మానుకో మిత్రమా. ఎందుకంటే మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం తెలుగు ప్రజలకు అర్థమైపోతున్నది. కేవలం అధికారం కోసం, రాజకీయాల కోసమే చేస్తారని, లేదంటే నీ వర్గపు వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పించుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నామో తెలియదు. కానీ ఇదంతా కూడా బీజేపీ పతనమవుతున్న రోజుల్లో మీరు పడుతున్న వృధా ప్రయాస, వృధా శ్రమ.